ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదమ్మా. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, విఆర్ఎస్, బీజేపీ ఇట్లా పార్టీల వాళ్ళందరూ ప్రచారాలు చేస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా అదే గెలుస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే పబ్లిక్ కాంగ్రెస్ని గెలిపించారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మంచి చేస్తారు. ఆయన ఎన్నో చెప్పింది 6 అవన్నీ నెరవేరుస్తారు అనుకున్నారు. ఒక్కటి కూడా ఆయన చేసి చూపించాలి పబ్లిక్కి. ఇంకొకటి ఏంటంటే ఇంతమంది సీఎంలకి రాని మంచి బిరుదు ఒక రేవంత్ రెడ్డికి వచ్చింది. ఏంటంటే అందరితోని తిట్టించుకోవడం. ఇంతవరకు ఏ సీఎంని ఎవరు తిట్టలే పబ్లిక్. ఫస్ట్ టైం ఎక్కడ యూట్యూబ్ ఆన్ చేసినా కానీ ఫస్ట్ టైం నువ్వు యూట్యూబ్ ఆన్ చేసి చూడు, బూతులు. ఎందుకమ్మా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, అమ్మలక్కలందరూ హ్యాపీగా ఉన్నారంట. గ్యారంటీ ఎవరికి ఇస్తున్నారండి? ఎవరికి ఇవ్వట్లేదు అసలు. ఒక్క గ్యారంటీ కూడా అమల్లో ఎక్కడన్నా చూసారా మీరైనా? మీరు బస్ ప్రయాణాలు చేయట్లేదా? ఉచితంగానే బస్సులలో ఎందుకు వెళ్తాము? మా వెహికల్ ఉంది, మా వెహికల్ పైన వెళ్తాము అంతే. బస్సు మేము ఇప్పటివరకు యూజ్ చేయలేము కూడా. బస్ పెట్టి ఏం లాభము? సబ్సిడీ గ్యాస్ రావట్లేదు. జెంట్స్కి డబల్ తీసుకుంటున్నారు ఛార్జ్. లేడీస్ ఛార్జ్ కూడా జెంట్స్లోనే యాడ్ చేసి తీసుకుంటున్నారు. అది ఫ్రీ బస్ లాగా ఉంటుందా? ఇప్పుడు 30 రూపీస్ ఉండాల్సింది 60 తీసుకుంటున్నారు. అంటే లేడీస్ది కూడా అందులోనే యాడ్ చేస్తున్నారు కదా. ఇంకెక్కడ ఫ్రీ బస్ పెట్టారు? సబ్సిడీ గ్యాస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంతమంది షేక్పేటలో అయితే ఎవరికి ఒక గ్యాస్ రాలేదు. మేము కూడా అప్లై చేసాం. మహాలక్ష్మి కింద మీకు 2500 వస్తుందా? ఒక్క 1 రూపీ కూడా రాలేదండి. అప్లికేషన్ పెట్టుకున్నారా? అప్లికేషన్ పెట్టాము, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాడు అన్ని అప్లికేషన్స్ ఫామ్స్ తీసుకెళ్ళి. అట్లా ఏమో మరి మాకు తెలీదు. అధికారులు ఏమన్నారు మరి ఇది ఇచ్చినప్పుడు? అప్లికేషన్ అన్నారు 1 month లో 2 months అన్నారు. ఇప్పుడైతే 2.5 years అవుతుంది. ఇప్పటివరకు అయితే 1 రూపీ కూడా రాలేదు మా దాంట్లోకి. ఇంకా ఏమొస్తుంది? వికలాంగులకు ఇస్తా, హ్యాండిక్యాప్స్కి ఇస్తా అన్నారు, వాళ్ళకి రాలేదు. మళ్ళీ విడోస్కి ఇస్తా అన్నారు, వాళ్ళకి రాలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న లేడీస్కి ఇస్తా అన్నారు, వాళ్ళకి కూడా 1 రూపీ కూడా రాలేదు. ఇంకా వాడు చేసింది ఏముంది? అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారు. పింఛన్ వస్తుందన్నా? 4000 ఎంత వస్తుంది ఇప్పుడు? ఏం రావట్లేదు అసలు. పింఛన్ పెట్టుకున్నారు అంటే అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చేది, ఇప్పుడైతే రావట్లేదు. 4000 ఏం రావట్లేదు. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇక్కడ ఏం అభివృద్ధి చేశాడు ఆయన అంటే ఏం చెప్తారమ్మా? చేశారు, డ్రైనేజ్ చూసారు. అక్కడ మా టెంపుల్ ఉంది, పోచమ్మ టెంపుల్, చాలా బాగా డెవలప్ చేసి అసలు ఆ టెంపుల్ ఇంత మంచి కట్టడానికి కారణము గోపీనాథ్ సరే. ఇప్పుడు గోపీనాథ్ గారు లేరు, వాళ్ళ భార్యకి సునీతకి టికెట్ ఇచ్చారు. ఆమెకే మేము సపోర్ట్ చేస్తాం. ఆమె కూడా మంచి చేస్తుంది. అంటే ఆమెకి రాజకీయ అనుభవం లేదంటున్నారు. లేకపోయినా అని మేము ఆమెతో చెప్పి చేయించుకుంటాము. ఆమెకు లేకపోయినా కానీ మేము వెళ్ళి అడుగుతాం, వచ్చి చేస్తుంది కదా. ఆమెకు నాలెడ్జ్ లేదా అనుకో, మేము వెళ్ళి చెప్తాం, మేడం ఇది మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి చేయండి అంటే చేస్తారు. అప్పుడు కూడా మేము గోపి సార్కి వెళ్ళి అలానే చెప్పేవాళ్ళం, సార్ మాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే ఆయన వచ్చి చేసేవాడు. దాంట్లో రాజకీయంలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, స్టడీస్ ఉండాలని ఏం లేదు. ఒకటి ఏంటంటే చేసే ఉద్దేశం ఉంటే చాలు. అంటే కాంగ్రెస్ పాలన చూస్తున్నారు, అది గతంలో కేసీఆర్ పాలన కూడా చూస్తారు. ఈ ఇద్దరిలో ఎవరు మీకు మంచిగా అనిపించే నాయకుడు? కేసీఆర్ సరే మంచిగా ఉండే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మొత్తం పడిపోయింది. కొన్న వాళ్ళందరూ ఏడ్చుకుంటున్నారు. ఒక్క దగ్గర ఒక ఇల్లు అమ్మడానికి కూడా ఎవరు కొనట్లేదు, అమ్మడానికి పోయినా ఎవరు కొనట్లేదు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరూ ఇళ్ళలోనే కూర్చుంటున్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్స్ అన్నీ పెరిగినాయి, అందరు మంచిగా డెవలప్ అయ్యారు. ఇప్పుడైతే ఏం లేకుండా పాపం ఏడ్చుకుంటూ ఇళ్ళలో కూర్చుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసము, తెలంగాణకు నిధులు తేవడం కోసం నేను ప్రతిపక్ష పార్టీల లాగా కాకుండా అధికారంలో ఉన్నా కూడా నేను ఢిల్లీలో ఫైట్ చేస్తున్నాను, ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నాను అని అంటున్నారు. ఏమో మరి ఆయన ఢిల్లీకి వెళ్ళి ఎవరి దగ్గర ధర్నా చేస్తున్నారో మాకే తెలియదు. కానీ ఇక్కడ తెచ్చిపెట్టి మాత్రం ఎవరికి ఏం పెట్టట్లేదు. ఎవరికి 1 రూపీ కూడా ఇవ్వట్లేదు. ఆయన 6 అమల్లో ఒక్కటి కూడా చేయలేదు. ఒకటి ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. ఫ్రీ బస్ పెట్టినా అని జెంట్స్ దగ్గర నుంచి డబల్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా అందులో ఫ్రీ బస్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే ఏం చెప్తారమ్మా? సునీతమ్మ మేడం. ఇప్పుడు సాధారణంగా మహిళలందరూ కూర్చున్నప్పుడు ఒక చోట గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏం మాట్లాడుకుంటున్నారు ఎన్నికల గురించి? టీఆర్ఎస్ఏ గెలుస్తుందండి కంపల్సరీగా. 100% అయితే టీఆర్ఎస్ఏ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తాము, 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది మాకని అంటారు. అంతా బూటకం రాదు.
టీఆర్ఎస్ఏ వస్తుంది. 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, ప్రజలందరూ మంచిగా ఎక్కడికి తల్లి గ్యారెంటీ పోవాలన్నా అత్త గ్యారెంటీ పోవాలన్నా ఫ్రీగా పోతున్నారు, మా పేరు చెప్పుకోనని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటారు. ఫ్రీగా ఏం ఫ్రీగా ఇవరకు డబ్బులు పెట్టుకొని పోయినాం కదా, ఇప్పుడు ఎందుకు ఫ్రీగా పెట్టిండు? ఇంత లాస్ ఎందుకు చేస్తాడు ప్రభుత్వం? ప్రజలకు ఇయ్యంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు ఉచిత కరెంట్ రావట్లే మీకు? కరెంట్ వస్తుంది, మేము కిరాయిలకు ఉంటే కిరాయిల కట్ట కరెంట్ బిల్లు కట్టుడేనే, ఊర్లలో ఇస్తాడు, అదేం లాభం? గ్యాస్ సబ్సిడీ రావట్లేమా? గ్యాస్ 900 పెడితేనే ఇస్తాడు, ఏ 500 ఇస్తాడు. మహాలక్ష్మి పథకం వస్తుందా మీకు? రాలేదు ఇవరకు కూడా, పింఛన్ కూడా రాలేదు. ఎందుకు వాళ్ళు ఇస్తున్నామంటారు? 4000 అన్నాడు, 2000 ఎత్తలేదు చక్కగా, నెల నెలకి కరెక్ట్ ఎత్తలేరు కదా. రైతు బంధువు ఏది, రైతు భరోసా ఏది? రైతు రుణమాఫీ చేసిన 2 లక్షలు అంటారు. ఎవరికి ఉన్న వాళ్ళకి 2 లక్షలు తెచ్చుకున్నా 2 లక్షలు మాఫీ చేసిన, లేని పరిస్థితి ఎట్లా? ఏంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటారా, కేసీఆర్ పార్టీ గెలుస్తుంది అనుకుంటారా, బీజేపీ పార్టీ గెలుస్తుందా? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది 100%. ఇక్కడ ఒకటి జూబ్లీస్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారమ్మా? ఏ పార్టీ వస్తుందంటే టాక్ అయితే కాంగ్రెస్కి వ్యతిరేకం ఉంది మొత్తం ప్రభుత్వం. అంటే కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి? కేసీఆర్దే బాగుంది. కేసీఆర్ ఒక బిడ్డకు తండ్రిలాగా, చెల్లెకు అన్నలాగా, ఒక ఆడపిల్లకు మైనమామలాగా అన్నిట్లా కళ్యాణ లక్ష్మి కాడ నుంచి ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఆయన పెళ్లి అయ్యేంత వరకు ఆయన పాలన బాగుంది. రైతు పరంగా బాగానే ఉంది, అన్నిట్లా బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే అంటే 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, ప్రజలందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు, మమ్మల్ని అట్లనే ఓట్లు వేసినాము, గెలిపించినాము, కానీ ఇప్పుడు లేదు, అమలు పరచలే కదా. ఎందుకు మీ ఇంట్లో రావట్లేదా మీకు? ఏది లేదండి. 2500 మహాలక్ష్మి అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంకా ఏది లేదు అసలు. ఏది ఏ స్కీమ్ కూడా మాకు రాలేదు. ఈ ఒక ఫ్రీ బస్ అంటే ఉన్నది కానీ ఆగమాగం అవుతుంది జనాలు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇవ్వట్లేదు. లేదు. గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ కూడా రావట్లేదు. ఉచిత కరెంటు? ఉచిత కరెంట్ అయితే ఉంది ఒకటి, అదొకటైతే వస్తుంది. పెద్దవాళ్ళకి 4000 పింఛన్ వస్తుందా? పెద్దవాళ్ళకు వస్తుంది. 4000 ఇస్తురా? 4000 కాదు, 2000 ఒప్పుకున్నారు కానీ ఇవ్వట్లేదు. ఏమనుకుంటున్నారమ్మా ప్రజలు? ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుంది అనుకుంటురా, సీఎం రేవంత్ రెడ్డి? ప్రజలైతే కేసీఆరే బాగున్నాడు, మనం అనవసరంగా ఆయనను దూరం చేసుకున్నాము, మళ్ళీ రావాలి, మన బతుకులు బాగుపడాలి అనేది అయితే ప్రజల టాపిక్ మొత్తం ఉంది. అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి స్కూటీలు ఇస్తాము అది అన్నారు కదా, వస్తున్నాయి? ఏది లేదు. వాళ్ళు కాలేజీ పరంగా కానీ స్కాలర్షిప్ల పరంగా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. కాలేజ్ యాజమాన్యం స్కాలర్షిప్లు వస్తలేవమ్మా, మీరు కట్టాల్సిందే, ప్రభుత్వం ఇంకేది అమలు చేయలేదు. తర్వాత మేము అదంతా తర్వాత అప్పుడు స్ట్రైకులు జరిగినాయి, కాలేజీలు బంద్ పెట్టి కట్టాలంటే మేము కట్టుకున్నాం ఫీజులు. కొత్త పింఛన్లు వస్తలేవు, భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు, ఏవి ఇస్తలేరు. ఇండ్లు ఇస్తామని ఇస్తలేరు. మేమైతే 70-80 సంవత్సరాల నుంచి కిరాయికున్నాం సార్. మాకు 3 సార్లు అది అప్లై చేసినాం సార్. ఇండ్ల గురించి అప్లై చేస్తే వస్తాయి అన్నారు సార్. 3 విడతలు అయిపోయింది. మాకు ఇప్పుడు గతేంటి సార్, కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం మేము. నా కొడుకులు లేరు, ఎవరు ఆస్తి లేదు, మరి ఎట్లా బతకాలి సార్? మీకు పింఛన్ రావట్లేదు? పింఛన్ రావట్లేదు సార్, 2 సార్లు పెట్టినా. ఏమంటారు వాళ్ళు? ఇస్తామంటారు, అక్కడ పోయినాయి అమ్మ ఇంకా రాలేదు, వస్తాయి అని అంటారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలందరూ మమ్మల్ని దీవిస్తారని చెప్పేసి కూడా అంటారు. ఏ సార్ వస్తూనే లేవు, ఎన్నిసార్లు పోయి తిరిగి వస్తూనే ఉన్నా, వారం 15 రోజులకు ఆఫీస్కి పోమంటే ఆఫీస్కి పోయినా, ఆడ పెద్దోళ్ళతో కలవమంటే కూడా ప్రజా దర్బార్ అని పెట్టారు బుధవారం రోజు, శుక్రవారం. అక్కడికి వెళ్ళారు ఎప్పుడైనా? ఏడా సార్ అది? గాంధీ భవన్ లో పెట్టారు, ప్రజా దర్బార్ అని ప్రజాభవన్ లో పెట్టారు. అది తెలియదు సార్ నాకు. ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు? ఇక్కడ మూసాపేట కూడా పోయినా, పెద్ద ఆఫీస్ ఉంది కదా సార్, ఆడికి కూడా పోయినా సార్. వస్తాయి అమ్మ పెడితే వస్తాయి అని అన్నారు సార్. ఏది వస్తానే లేదు. కరెంట్ వస్తుందా మీకు? 200 యూనిట్ లేదు సార్, ఏది లేదు మాకు. గ్యాస్ సబ్సిడీ? మేము కిరాయి ఏది లేదు మాకు. సబ్సిడీ గ్యాస్ వస్తుందా? ఏం వస్తలేదు నాకైతే. మహిళలకి మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తున్నారు. ఇది బస్సు ఒకటే ఉంది సార్, ఏది లేదు ఇంకా. అంతే, బస్సు ఒకటే, ఏది లేదు ఇక. పింఛన్ లేదు, సబ్సిడీ ఏది లేదు మాకు. ఎవరి పాలన బాగుంది? కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది? అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు నా బిడ్డ పెళ్లి చేసిన 1,116 ఇచ్చాడు సారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉంది. ఈయన కూడా వచ్చినాక బస్సు ఒకటి ఫ్రీ ఉన్నది కానీ అన్నీ చేస్తాం ఆడబిడ్డలకు అంటుండు సారు. ఏది చేస్తలే, మా లాంటి పేదోళ్ళం గురించి ఇయ్యాలి సార్ అందరు. మరి ఎట్లా చాలా ఎవరికి ఓట్లు వేస్తారు మీరు? మాకు పేదోళ్ళకి ఎవరికి న్యాయం చేస్తే వాళ్ళకే ఇస్తాం. అంటే ఇప్పుడు కేసీఆర్ కావాలనుకుంటురా, సీఎం రేవంత్ రెడ్డి కావాలనుకుంటురా? కేసీఆర్ కావాలనుకుంటున్నాం. మరి మాకు ఇల్లు కావాలి సార్, ఇల్లు కావాలి. ఇల్లు లేదు సారు, చాలా బాధపడుతున్నాను నేనైతే. కష్టం చేసుకొని బతికేటోళ్ళం, కిరాయిలు చేసి
నొప్పులు ఇవన్నీ నొప్పులు ఎట్లా బతకాలి సార్ చెప్పండి. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకమ్మా కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారుగా? పోటాపోటీ ప్రచారం చేసిన వాస్తవాలలో చూస్తే మటుకి బీఆర్ఎస్ఏ గ్యారెంటీగా గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు అన్నారు, వాస్తవంగా చూస్తే 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ ఏది అయినట్లుగా ఏమని పెట్టారు? ఫ్రీ బస్ అని పెట్టారు. ఇప్పుడు లేబర్ ఉన్నారు, మాకు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఫ్రీ బస్ దేనికి? లేడీస్కు ఫ్రీ బస్ అని పెట్టారు, దేనికి ఉపయోగపడుతుంది ఫ్రీ బస్? కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు శాంక్షన్ అయ్యి వాళ్ళకి పాసిబుల్ అని ఇల్లు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి ఎందుకు ఇల్లు రాలేదు? ఎందుకు రాలేదు చెప్పండి? అదొక్కటి చెప్పండి. అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, అప్లికేషన్ పెట్టాము, ఎన్నోసార్లు పెట్టాము, అయినా కానీ ఇల్లు రాలేదు. ఎందుకని రాలేదు? ఏమంటున్నారు అధికారులు? అధికారులు ఏమంటున్నారు? వస్తాయని చెప్తున్నారు కానీ రావట్లేదు. ఇప్పుడు 3 విడతలు అన్నారు, 3 విడతల్లో ఒక్కసారి కూడా రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి, పట్టాలు కూడా ఇచ్చారు, ఇంటి పట్టాలు కూడా ఇచ్చారు. ఇల్లు కట్టుకోండి, ఇల్లు అర్హులు ఇల్లు కట్టుకోవడానికి అని ఇచ్చిన పట్టాలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు అర్హులు కాకుండా ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఎందుకు తీసేశారు ఆ పేర్లను? 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలంతా మాకు ఆదరిస్తున్నారు. గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయి సార్? ఎక్కడ అమలు అవుతున్నాయి? ఒక ఫ్రీ బస్ ఒకటి కనిపిస్తుంది, అది మా లాంటి వాళ్ళకైతే మాకు ఉపయోగం లేదు. మేము పనులు చేసుకునే వాళ్ళం, ఊళ్ళో ఉండి పనులు చేసుకునే వాళ్ళం, కానీ బస్సులు ఎక్కి తిరిగే వాళ్ళం కాదు కదా. అది సబ్సిడీ గ్యాస్ రావట్లేదా? రావట్లేదు. సబ్సిడీ మహాలక్ష్మి పథకం 2500 రావట్లేదు, 2500 కూడా రావట్లేదు. మరి వాళ్ళేమి ఇస్తున్నా అంటున్నారు. రావట్లేదు సార్, మరి మా ఎవరికి ఎక్కడ? మీరు ఇట్లా పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు కాబట్టి అబద్ధం చెప్పండి అని చెప్పేసి పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా చెప్పమన్నారు. ఇట్లా లేదు సార్, మా సొంతంగా మేము చెప్తున్నాము. ఎందుకు చెప్తాం? ఎవరో చెప్పమంటే ఎందుకు చెప్తాం సార్? ఇట్లా మీడియా వాళ్ళు వచ్చి అడిగితే మాకు ఇట్లా చెప్పండి అని ఎవరైనా ఉన్నారా? వచ్చి అడిగితే చెప్పడానికి కాదు, పార్టీ మీద అభిమానంతో చెప్తున్నాం, కానీ మీడియా వాళ్ళు వచ్చి అడిగితే చెప్పాలనే ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు మేము. అది ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జరిగినాయి పనులు, జరిగినాయి, అన్ని జరిగినాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఏమీ జరగట్లేదు మాకు, అందుకనే చెప్తున్నాం మేము. వేరే వాళ్ళు ఎందుకు చెప్తాం మేము? కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది? కేసీఆర్ పాలనే బాగుంది, మళ్ళీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మేము కేటీఆర్ గారిని మా బాధలు ఏమన్నా ఉన్నాయేమో, మా సమస్యలు ఉన్నాయి కదా, అలాంటివి చెప్పుకోవడానికే వచ్చాం ఆయన కలిసి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మీకు పైసలు ఇచ్చి తీసుకొస్తారు అంటారు. పైసలు ఇచ్చి తీసుకొస్తే వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారేమో, కానీ మేము అభిమానంతో వచ్చాం.